1 యోహాను 2వ అధ్యాయం 5 నుండి 6 వచనం. ఆయన వాక్యం ఎవడు గైకొనునో, ఆయన మాట ఎవరు వినునో అటువంటి వాళ్ళలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నిలిచిన్నానని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని మాట వింటే ఏమవుతుంది, లోబడితే ఏమవుతుంది అంటే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది. అంటే అర్థం ఏంటిది? దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమైందంటే అర్థం ఏంటిది? ఆయన మన జీవితంలో చేయాలనుకున్నవన్నీ 100% జరుగుతాయి, ఏవి ఆగిపోవు. నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి, జరుగుతాయి. చాలాసార్లు మనం ఏం చేస్తాం, సంవత్సరానికి ఒక వాగ్దానము, ఈ సంవత్సరానికి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడని వాగ్దానాలు తీసుకుంటాం. సంఘానికి ఒక వాగ్దానం వచ్చినా మనం ఒక వ్యక్తిగత వాగ్దానం తీసుకుంటాం. ఆ సంవత్సరం వాగ్దానం మీదే మీరు ఆధారపడతారు. కానీ నిజానికి బైబిల్ ఉన్న వాగ్దానాలన్నీ మనకే, అవునా? మనం ఒకవేళ ఒక మనిషి 70 సంవత్సరాలు బతుకుతున్నాడు అనుకోండి, సంవత్సరానికి ఒక వాగ్దానం, 70 సంవత్సరాలకి 70 వాగ్దానాలు. కానీ లక్షల కొద్ది వాగ్దానాలు ఎవరి కోసం? ఇవన్నీ మన కోసమే వాగ్దానాలు, మనం నమ్మినట్లయితే. ఎప్పుడు జరుగుతాయి? మనం ఆయన మాట వింటే. ఇంకొకరు చదవండి, ఏషియా 1:19, నిర్గమకాండం 19:5. చివరిగా ఏషియా 1వ అధ్యాయము 19వ వచనము, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాదమగుదురు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? మీరు నా మాట విని నా మాట అనుసరించి జీవిస్తే ఈ దేశంలో ఉన్న, లోకంలో ఉన్న వాళ్ళందరికంటే మిమ్మల్ని హెచ్చిస్తాను. దేవుని మాట వింటే ఏం దొరుకుతుందో తెలుసా? భూమి యొక్క మంచి పదార్థాలు మీకు దొరుకుతాయి. మీరు చేసిన పనులు కష్టపడతాం. చాలాసార్లు ఏమంటాం, నేను కష్టపడ్డా నాకు ప్రతిఫలం రావట్లేదు అంటాం. ఎందుకు రావట్లేదంటే నువ్వు దేవుని మాట వినట్లేదు. దేవుడు చెప్తే జరుగుతుంది. దేవుడు ఏమన్నాడు? ఈ భూమిలో మంచిది నీకు రావాలి, నీ కష్టానికి ప్రతిఫలం రావాలి, మేలు నీకు కలగాలంటే ఆయన మాటను విని దాన్ని గ్రహించి అర్థం చేసుకోవాలి.